నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాల్లో పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలో జరిగినటువంటి హత్య ఉదంతాలు అలాగే ఆస్తుల విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈసీ వివరణ కోరింది ఆ 3 జిల్లాల ఎస్పీలని. ఆ 3 జిల్లాల ఎస్పీలు కూడా ఈసీని కలిసి వివరణ కూడా ఇస్తున్నారు. మరి ఈసీ ఇప్పుడు ఏం చేస్తుంది? వేటు వేస్తోందా? తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ప్రజాగళం సభ జరిగిన తర్వాత కూడా చాలా అనూహ్యమైనటువంటి సంఘటనలు జరిగాయి. హత్య ఉదంతాలు కావచ్చు, లేకపోతే ఆస్తి విధ్వంసాలు కావచ్చు, బెదిరింపులు కావచ్చు. సో ఈ జరగడం వల్ల సంబంధించినటువంటి పోలీస్ అధికారులు, ఎస్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈసీ వివరణ కోరింది అని చెప్పేసి అని అంటున్నారు. సో వాళ్ళని ఈసీ కూడా కలిసింది, వివరణ కూడా ఇస్తున్నారంటున్నారు. మరి ఇప్పుడు ఈసీ వివరణ వరకే ఉంటుందా? నెక్స్ట్ తదుపరి కార్యాచరణ చర్యల పరంగా తీసుకునేటువంటి ఏమన్నా అవకాశం ఉంది అంటారా? ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు జరిగిన ఈ సంఘటనల తాలూకా శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఉన్న ఎస్పీల బాధ్యత కాబట్టి, వాళ్ళ ఉద్యోగ ధర్మం కాబట్టి, మీ ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా కొనసాగించని పర్యవసానం ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మీరు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి, మరింతగా ప్రజలకు భద్రత కల్పించాలి, మరింతగా రాజకీయపరమైన విద్వేషాలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత మీదే అని చెప్పని ఒక హెచ్చరిక చేయడానికి ఎన్నికల సంఘం పిలిపించింది. వీటి ప్రాతిపదికగానే చర్యలు తీసుకోవటం అని అంటే అది సాధ్యం కాకపోవచ్చు. అంటే ఇప్పుడు ఒక జిల్లాలో రాజకీయ హత్య జరిగిన ప్రతి సందర్భంలో కూడా ఎస్పీని బాధ్యుడిగా చేసి అతన్ని సస్పెండ్ చేయటము, లేకపోతే అతన్ని సెలవులో పంపించడం సాధ్యం కాదు. కానీ దానికి దారితీసే పరిస్థితులు ఉంటాయి, కారణాలు కూడా ఉంటాయి. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? కొంత ఉదాసీనత, కొంత కాదు పూర్తి ఉదాసీనత చాలామంది అధికారుల వైపు నుంచి ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద దాడులు జరుగుతున్న సమాచారం ఉన్నా, దౌర్జన్యాలకు పాల్పడుతున్న సమాచారం ఉన్నా, వాళ్ళ ప్రాణాలని హరిస్తున్న సంఘటనకు సంబంధించిన సమాచారం ఉన్నా కూడా పోలీసులు మౌన ప్రేక్షక పాత్ర పాటిస్తున్నది వాస్తవం. కొంతమంది అధికారులు పూర్తి స్థాయిలో అధికార పార్టీకి దాసోహం అంట, అధికార పార్టీ నాయకుల ఆదేశాలు మాత్రమే శిరసావహిస్తే చాలు, ప్రతిపక్ష పార్టీలని కనీసం పరిగణలోకి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ ప్రాణాలకు విలువ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదన్నట్టుగా చాలామంది ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. అందులో ఇప్పుడు ఈ ముగ్గురులో ఉన్న ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారు, అలాగే పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా కీలక వ్యక్తులు. 100కి 100 పాళ్ళు వీళ్ళిద్దరినీ ఈ మధ్యకాలంలో జరిగిన ప్రజాగళం సభ, అక్కడ జరిగిన కొన్ని దుస్సంఘటనలకి బాధ్యులుగా ఇప్పటికే ప్రధానమంత్రి గారి కార్యాలయానికి కూడా వీరిద్దరి మీద నివేదిక అందినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదే రవిశంకర్ రెడ్డి గారు గతంలో కూడా చూసాం మనం. పల్నాడు ప్రాంతంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తి మాచర్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న జోలకంటి బ్రహ్మారెడ్డి గారు మాచర్ల పర్యటన చేస్తున్న సందర్భంగా అక్కడ ఉద్దేశపూర్వకంగా వైసీపీ శ్రేణులు ఘర్షణపూరిత వాతావరణం సృష్టించి అక్కడ ఘర్షణ జరిగి, ఆ ఘర్షణ జరిగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దహనం చేసి, తెలుగుదేశం నాయకుల ఇళ్ళు దాడులు చేసి, వాళ్ళ ఫర్నిచర్ మొత్తం, ఆస్తులు మొత్తం ధ్వంసం చేసిన అక్కడ బాధితులుగా ఉన్న తెలుగుదేశం శ్రేణుల మీద కేసు నమోదు చేసిన తీరు చూసాం. అదే సందర్భంలో ఇదే ఎస్పీ గారు మీడియాలోకి వచ్చి ఎవరిని అడిగి ఈయన పర్యటనకు వెళ్ళారు అని చెప్పారంటే, ఒక రాజకీయపరమైన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఎవరో వారి మీద తీసుకోవాలా? మనం ప్రజాస్వామ్య దేశంలో లేమా? అంటే ప్రతిపక్ష పార్టీలు స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే వెసులుబాటు లేదా? ఏం చెప్పదలుచుకున్నారు ఎస్పీ గారు? 100కి 100 పాళ్ళు ఆయన చాలా పార్షియల్గా వ్యవహరిస్తున్న తీరు చాలా అంశాల సందర్భాల్లో తేటతలమైంది. ఒక రకంగా ప్రధానమంత్రి గారి ప్రజాగళం సభ అక్కడ చోటు చేసుకున్న చాలా దుస్సంఘటనలకి ఆయన బాధ్యత రాహిత్యము, ఆయన ఉదాసీనతే కారణం అని చెప్పని ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి చాలా అంశాల పట్ల తీసుకురావడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేయనుంది, ఇది చాలా కీలకమైన అంశం. ఈ ఒక్క సంఘటన ప్రాతిపదికగానే కాదు, ఇక్కడ ఇవాళ అధికారుల్లో కొంతమందిలో ఇంతటి నిర్లక్ష్య ధోరణి ప్రబలిపోవటానికి ఎలక్షన్ కమిషన్ వ్యవహారశైలి కూడా చాలా వరకు కారణం. మనకు ఒక సామెత ఉంది, రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద నడుస్తుంది అని చెప్పని. ఇవాళ
ఎలక్షన్ కమిషను కఠినంగా వ్యవహరించగలుగుతుంది, ఎలక్షన్ కమిషను రూల్స్ వైలేట్ చేసిన అధికారుల మీద కఠిన చర్యలు తీసుకుంటుంది, బాధ్యులైన అధికారులనైనా రాజకీయ నాయకులైనా సరే ఎలక్షన్ కమిషను కఠినమైన చర్యలు తీసుకుంటుంది అనే భయం కనుక ఎలక్షన్ కమిషన్ కలిగించున్నట్టయితే ఇప్పటికే సిస్టమ్ అంతా చాలా ప్రాపర్గా స్ట్రీమ్లైన్ అయ్యి ఉండేది. ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చింది. కానీ ఎన్నికల సంఘం చాలా సందర్భాల్లో చాలా సంఘటనల విషయంలో ప్రదర్శించిన ఉదాసీనత కారణంగా ఒక రకమైన బరితెగింపు అధికారుల్లో పెరిగిపోయింది. ఏం కాదు, ఎలక్షన్ కమిషను కేవలం తాకీదులకు పరిమితమై ఉంటుంది, కఠినమైన చర్యలకు తీసుకోదు అని చెప్పని ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి పెరిగిపోయింది. మీరు గమనించుకుంటే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగింది. ఆ పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా 35,000 దొంగ ఓటర్ ఐడీలు ముద్రించి, ఆ ముద్రించిన ఓటర్ ఐడీలు బేస్ చేసుకొని 35,000 మందిని బయట నుంచి తరలించి వాళ్ళ ద్వారా ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చి ఎన్నికల్లో నెగ్గారు అని చెప్పని రుజువైపోయింది కదా. దానికి బాధ్యులుగా చేసి ఇప్పుడు అక్కడ గిరీష అని చెప్పిన ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేశారు కదా. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన చంద్రమౌళేశ్వర రెడ్డిని కూడా సస్పెండ్ చేశారు కదా. అక్కడ సిఐల్ని, ఎస్ఐల్ని, తహసీల్దారులను కూడా సస్పెండ్ చేశారు కదా. హెడ్ కానిస్టేబుల్ స్థాయి వరకు సస్పెన్షన్ జరిగినాయి కదా. మరి రాజకీయ నాయకులు ఎందుకు ఉపేక్షించారు? అంతిమ లబ్ధిదారుడు ఎవరు? ఈ ఎన్నిక ఈ ప్రాసరంగా మారటం వల్ల అంతిమ లబ్ధిదారుడైన అక్కడ తిరుపతి ఎంపీగా నెగ్గిన డాక్టర్ గురుమూర్తి, ఆయన మీద ఎందుకు కేసులు నమోదు చేయలే? ఆయన కోసం కదా ఈ అధికారులందరూ కూడా తప్పులు చేసింది, లబ్ధి చేకూరింది ఆయనకు కదా. మరి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలే? ఆయన మీద ఎందుకు కేసు బుక్ చేయలే? ఆయన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై ఎందుకు చేయలే? అదే సందర్భంలో ఈ ఐఏఎస్ అధికారి అయినా ఈ లాగిన్ ఐడి మిస్యూజ్ చేసిన, తన పరిధి దాటి ప్రవర్తించిన చంద్రమౌళేశ్వర రెడ్డి మీదైనా క్రిమినల్ కేసులు ఎందుకు బుక్ చేయలే? ఇవాళ ఎంత పెద్ద నేరం అది. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ముద్రించే కరెన్సీకి మనం కౌంటర్ఫీట్ కరెన్సీ తయారు చేస్తే చాలా పెద్ద నేరం. అవును. తెలుగు అనే అతను స్టాంపులు ముద్రించాడు, దొంగ స్టాంపులు, అది చాలా పెద్ద నేరం. మరి ఇవాళ ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ, ఎలక్షన్ కమిషన్ పౌరులకు ఇచ్చిన గుర్తింపు కార్డుని దాన్ని దొంగ గుర్తింపు కార్డులు ముద్రిస్తే అదెంత పెద్ద నేరం. దాన్ని ఉపయోగపెట్టి వేరే ప్రాంతాలకు సంబంధించిన ప్రజల్ని, నకిలీ ఓటర్లని వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేస్తే, వాళ్ళకి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేస్తే, వాళ్ళ ద్వారా దొంగ ఓట్లు నమోదు చేయించితే అది ఇంకెంత పెద్ద నేరం. ఈ నేరాలకు పాల్పడ్డా అదే చిత్తూరు జిల్లాకు సంబంధించిన అక్కడ స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అక్కడ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అక్కడ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు చేయాల? ఈరోజు తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా భూమన కరుణాకర్ రెడ్డి గారి కొడుకు అభినయ్ రెడ్డి, అతనికే ఈ లాగిన్ ఐడి షేర్ అయింది, అతనే డౌన్లోడ్ చేశాడు, అతనే ఈ ఎపిక్ కార్డ్స్ ముద్రించాడు అని చెప్పని ఆల్రెడీ ఇప్పటికే తేడతనం అవుతుంది. మరి అతని మీద ఎందుకు కేసు నమోదు చేయాల? అతను ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై ఎందుకు చేయాల? ఎప్పుడైతే ఎలక్షన్ కమిషను చాలా ఉదాసీనంగా సంవత్సరాల తరబడి కాలం గడిపి అప్పుడొక చర్య మాత్రమే తీసుకోవడానికి సిద్ధపడుతుందో అక్కడ అటు రాజకీయ నాయకుల్లో కానీ ఇటు అధికారుల్లో కానీ ఎలక్షన్ కమిషన్ అంటే ఒక అలసత్వం వచ్చేసింది. వీళ్ళేం పర్లేదు, వీళ్ళేదో అప్పుడొక చర్య తీసుకుంటారు, ఈలోపు మనం చేసే ఉల్లంఘనకు మనం చేసేద్దాం, మనం చేసే తప్పులు మనం చేసేయచ్చు, ఈలోపు ఎలక్షన్ అయిపోద్ది, ఎలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయినాక మమ అనిపించేస్తారు, ఎలక్షన్ ప్రాసెస్ అయిపోయినాక లెక్కింపై ఎవరు గెలిస్తే వాళ్ళే. ఇప్పుడు తిరుపతి ఎంపీని చూస్తున్నాం మనం, అతను గెలిచాడని డిక్లరేషన్ ఇచ్చారు, అతను ఎంపీగా కొనసాగుతూ ఉన్నాడు. తప్పుడు మార్గంలో నెగ్గావు అని చెప్పారు, అతని మీద కేసు నమోదు చేసి అతను పదవి రద్దు చేసి ఉండాల్సింది కదా, చేయలేదు కదా. ఇక్కడ అధికారంలో ధైర్యం వస్తుంది కాబట్టి సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి గారు హాజరవుతున్న సభలో అక్కడ భద్రతాపరమైన లోపాలు తలెత్తినాయి అని అంటే, సాక్షాత్తు దేశ ప్రధాని ప్రసంగిస్తున్న సందర్భంలో ఆడియో సిస్టంలో 4 సార్లు అంతరాయం తలెత్తే పరిస్థితులు ఏర్పడ్డాయి అని అంటే 100% అక్కడ పల్నాడు ఎస్పీగా ఉన్న రవిశంకర్ రెడ్డి బాధ్యత రాహిత్యం. నేను ఆ సభలో పాల్గొన్నా, నేను వివిఐపి గ్యాలరీలో ఉన్నా. ఆ వివిఐపి గ్యాలరీలోకి ఎటువంటి పాసులు లేని 150-200 మందిని ఎట్లా ఎలో చేశారు? అసలు వాళ్ళు ఎవరు ప్రోద్బలంతో వాళ్ళు అక్కడికి రాగలిగారు? వాళ్ళు అక్కడికి రావడానికి సహకరించింది ఎవరు? వాళ్ళని ఆ వివిఐపి గ్యాలరీకి ఎలో చేసింది ఎవరు? ఎంత భద్రతాపరమైన ఉల్లంఘనలు అవి? ప్రధానమంత్రి గారు డయాస్ మీద ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు డయాస్ మీద ఉన్నారు, మోస్ట్ ఎఫెక్టివ్ క్రౌడ్ పుల్లర్ పవన్ కళ్యాణ్ గారు డయాస్ మీద ఉన్నారు. డయాస్కి ఎదురుగా ఉన్న వివిఐపి గ్యాలరీలో అక్కడ తొక్కిసలాటలు చోటు చేసుకుంటుంటే ఏం చేస్తున్నారు పోలీసులు? ఈ పోలీస్ అధికారి పర్యవేక్షణ ఏది? అక్కడ 100% చాలా కఠినమైన ఉల్లంఘనలకు పాల్పడ్డారు, అక్కడ చాలా దారుణమైన ఉల్లంఘనకు పాల్పడ్డారు.
అక్కడ కందుకూరు లాంటి ఇంకొక సంఘటన జరిగి ఉండాల్సింది అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం తలెత్తల. 100% పోలీసుల వైఫల్య కారణం. అక్కడ మొత్తం భద్రతా పర్యవేక్షణ చేసిన ఈ పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి కారణం. ఇవాళ అతని ప్రాంతంలోనే ఆ ప్రజాగాళం సభకు హాజరైన కారణంగా సురేష్ అనే తెలుగుదేశం కార్యకర్తకు సంబంధించిన కారు దగ్ధం చేశారు. ఇవాళ గిద్దలూరులో మునియా అని చెప్పనే షెడ్యూల్ ట్రైబు అతన్ని గొడ్డలతో నరికి చంపారు. అంటే ఇన్ని హత్యలు జరుగుతుంటే, శాంతి భద్రతల పరంగా ఇటువంటి పరిస్థితులు తలెత్తుతుంటే, ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా సెన్సిటివ్ విలేజెస్లో ముందస్తు జాగ్రత్తలుగా తీసుకోవాల్సిన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడానికి, బైండ్ ఓవర్ కేసులు పెట్టడానికి చూపించే అత్యుత్సాహ ప్రదర్శన అధికార పార్టీ నాయకుల మీద ఎందుకు ప్రదర్శించట్లా? అసలు సిసలు దౌర్జన్యాలు వాళ్ళు కదా పాల్పడుతుంది. ఆ రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వాళ్ళు చేసిన దౌర్జన్యాల పర్యవసానం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను బాయ్కాట్ చేసే పరిస్థితులు చూసాం మనం. ఇవాళ అన్ని వ్యవస్థల విధ్వంసానికి అధికార పార్టీ పాల్పడుతుంటే, అదే అధికార పార్టీ ఆదేశాలు శిరోధార్యంగా పాటిస్తున్న కొద్దిమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఇవాళ ఎలక్షన్ కమిషన్ ముందు చాలా బాహాటంగా బరితెగించి వాళ్ళు ఏ ధిక్కారానికైనా పాల్పడగలుగుతున్నారు. ఇవాళ వందల వేల మంది వాలంటీర్లు చూస్తూ ఉన్నాం, వివిధ స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు చూస్తూ ఉన్నాం. కఠినాతి కఠినమైన చర్యలు ఎలక్షన్ కమిషన్ నుంచి ఆశిస్తూ ఉన్నారు ప్రజలు. సిస్టమ్ని స్ట్రీమ్లైన్ చేయాల్సిన బాధ్యత, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నిక నిర్వహించడానికి దోహదం చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత, ఇటువంటి బరితెగింపుకు పాల్పడే అధికారులని, నాయకుల్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. ఏదో పిలిచామా, వివరణ అడిగామా, ఆ వివరణ పట్ల సంతృప్తి చెందామని కాదు. ఉల్లంఘనకు పాల్పడిన ఏ అధికారినైనా, ఏ నాయకుడైనా సరే కఠినాతి కఠినమైన చర్యలకు బాధ్యులను చేస్తే, అటువంటి ఉల్లంఘనకు పాల్పడిన 4 నాయకుల్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేస్తే, ఇటువంటి ఉల్లంఘనకు పాల్పడిన 4 అధికారులని వాళ్ళ విధుల నుంచి తొలగిస్తే, అప్పుడు మిగిలిన అధికారులకి అంటే ఆ చలనం వస్తుంది. తప్పు చేస్తే చర్యలకు బాధ్యులవుతామని చెప్పనే భయం ఏర్పడుతుంది. ఆ భయం కల్పించాల్సిన బాధ్యత చర్యలు తీసుకునే అధికారం చేతిలో ఉండి, వ్యవస్థల చేతిలో ఉండి, నిర్ణయాధికారం చేతిలో ఉన్న ఎలక్షన్ కమిషను గతంలో జరిగిన తప్పులు జరిగినా సరే, కనీసం ఇప్పుడైనా సరే, ఈ ఎన్నికల సందర్భంగానైనా సరే ఫ్రీ అండ్ ఫెయిర్గా అన్ని రాజకీయ పక్షాలకి ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండే విధంగా ఒక సమర్థంగా ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. తప్పకుండా అండి. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, సంఘటనలు కూడా మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో చాలా దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. సో దానికి సంబంధించినటువంటి ఎస్పీలు అయితే ఈసీని కలిశారు. సో ఖచ్చితంగా ఈసీ చర్యలు తీసుకుంటుంది. ఆల్రెడీ ప్రకటన అయితే చేసింది, గీత దాటితే వేటు వేస్తాము అని. మరి ఇచ్చిన మాట విధంగానే తను పనులు చేస్తుందని చెప్పి ఆశిద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ రాజేష్ గారు.